నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో, ఏదైతే కనుక కోరుకుంటున్నామో అది ఇంతవరకు కూడా మాకు జరగలేదక్క అని అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ అయిన ఒక పరిహారం అండి ఇది. నిజంగా మనకి తెలిసిన ఒక ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి నేను ట్రై చేసి నాకు అక్షరాల జరగబట్టి మీ అందరికీ ఇప్పుడు నేను తెలియజేస్తున్నానండి. చాలా ఈజీ అయిన ఒక పరిహారం, అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియో అనేది నిజంగా అండి హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ లేదంటే ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు. అంటే ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట. ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే వాళ్ళు కూడా చేసి ప్రతిఫలాన్ని పొందాలి అని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా షేర్ చేద్దామండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఎప్పుడు కూడా అండి మనందరము మన ఛానల్లో వరాహి అమ్మవారి పరిహారాలు మటుకే కాకుండా ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ రకరకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. చాలామంది జరిగాయని చెబుతున్నారు, కొంతమంది మాకు ఇంకా జరగలేదని కూడా బాధపడుతూ ఉన్నారండి. అంటే మనం ప్రయత్నించడం మట్టుకే మన బాధ్యత అండి. మనం ఎప్పటికీ కూడా అయ్యో జరగలేదే అని చెప్పేసి ఆగిపోతామా? దాని తర్వాత ఇంకేం చేయాలి అంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాము, ఆ విషయం జరగకపోతే అంతటితో ఆగిపోం కదా. సరే, ఇప్పుడు ఒక జాబ్ గురించి ట్రై చేస్తూ ఉన్నాం, ఆ జాబ్ దొరకకపోతే ఇంకొక జాబ్ ట్రై చేస్తాం కదా. అలాగే మనం చేసే పరిహారాలు ఒకటి కాకపోతే ఇంకొకటైనా సరే ఖచ్చితంగా ఫలిస్తుందండి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియదు అని చెప్పి. అలాగేనండి ఏ పరిహారంలో ఎంత శక్తి ఉందనేది మనకు తెలియదు. మనం ప్రయత్నించడం వరకే మన బాధ్యత అన్నమాట. అందువల్ల మీకు నమ్మకంతో మీరు ఏదైతే చేస్తే మాకు కలుగుతుంది అని చెప్పి మీకు నమ్మకం కలుగుతుందో అది ఖచ్చితంగా నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ దేవుడి పాదాలు పట్టుకుంటూ మన నమ్మకంతో చేయటం కంటే ఇంకా మనం చేయవలసింది ఏముంటుందండి. అలాగే ఈరోజు చూడవలసిన ఒక పరిహారం అండి. నిజంగా మనకి ఎలాంటి కోరికైనా సరే, అంటే ఈ పరిహారం అనేదండి నిజంగా ఒక ఆయన, మనకి తెలిసిన ఒక ఆయన అండి, పెద్ద ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సార్ ఇలా చేస్తే జరుగుతుందా అండి, నిజంగా ఇలా కూడా చేయొచ్చా అని. అంటే అండి ఆయన ఏమన్నారు అని అంటే, మన ఏదైతే ఒక కోరిక కోరుకుంటున్నామో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది గనక మన పాదంలో, కుడికాలు పాదంలో కనుక ఇలా గనక నేను చెప్పినట్టుగా రాసి చూడండి అమ్మా, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అండి 3 గంటల్లో ఖచ్చితంగా జరుగుతుంది. 3 గంటల నుంచి 3 రోజుల లోపు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అని. అంటే అండి ఈ పరిహారం అనేది దేనికోసమైనా చేయొచ్చు అనమాట. అంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఉన్నా సరే, లేదంటే కనుక ఒక మనీ అనేది మనకు అవసరమైనా సరే, లేదంటే కనుక ఇంకా ఉద్యోగం కానీ, సంతాన భాగ్యం కానీ, లేదంటే పెళ్లి గురించి కానీ, కోర్టు వివాదాలు ఏదైనా ఉన్నా సరే దానిలోంచి బయటపడాలి అని అన్నా కానీ, లేదంటే కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ఆ పరిహారానికి మనకి ఎలాంటి వస్తువులు కూడా అవసరం లేదండి. ఒకే ఒక రెడ్ కలర్ పెన్ ఉంటే సరిపోతుందనమాట. నిజంగా అలా చేసుకునే పరిహారానికండి ఈ చాలా శక్తి అనేది ఎక్కువగా ఉందండి. అంటే మనకి ఉన్న కుడికాలు పాదంలో మనం ఇప్పుడు ఒక చిన్న పేరు రాయబోతున్నాం అనమాట. అది ఏంటి అనేది చూద్దామండి. నిజంగా అండి మనకి కుడికాలు పాదంలో ఎందుకు ఇలా రాయాలి అని అంటే, నిజంగా అండి మన కాళ్ళల్లో ఎంత శక్తి ఉంటుంది, కుడికాలికి ఎంత శక్తి ఉంటుంది అనేది మనందరికీ తెలుసండి. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాము, లోపలికి వెళ్ళేటప్పుడు, ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కానీ, కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కానీ మనం అందరము కూడా కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందువల్ల ఎందుకు ఎడంకాలి కంటే కుడికాలు చాలా గొప్పది, దానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది అని. అలాగే ఇప్పుడు చేయబోయే ఈ పరిహారానికి కూడా కుడికాలు పాదంలో ఇప్పుడు నేను చూపించే విధంగా కనుక మనం రాసుకోగలిగితే అండి 100కి 100% మనకి 3 గంటల నుంచి 3 రోజుల లోపు ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుతుందండి. ఎప్పుడు కూడా అండి మనకి ఎడమ కాలు కంటే కుడి కాలుకి బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి 2 కాళ్ళు ఎంత అవసరమో అలాగే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు మనం ఎంత డబ్బు సంపాదిస్తూ నీకు డబ్బు ఉంటే సరిపోతుందని అంటారా? అందరూ కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, నిన్ను చదివించాము, ఇదే మా బాధ్యత అయిపోయింది, ఇక మీదట నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమే మాకు కావాలి అని చెప్పేసి
చెప్పేసి మన పెద్దవాళ్ళు అన్నట్టుగానే ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం కూడా అండి కుడికాలు పాదం మీద మనం రాసుకోవాలంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, అలాగా కుడికాలు మీద ఇప్పుడు మార్క్ చేసిన ఆ ప్లేస్లో రాసుకోవాలన్నమాట. ఏం రాయాలి, మన కోరిక ఏదైతే కనుక ఉద్యోగం రావాలి అని అనుకోండి, ఉద్యోగం కోసం ఉద్యోగం అని చెప్పి రాస్తే సరిపోతుంది. సంతానం కోసం చేస్తే కనుక సంతానం అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. అలాగా సొంతిల్లు అనుకోండి, సొంతిల్లు అని చెప్పి రాస్తే సరిపోతుంది. హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు తీరాలి అని అనుకోండి, గొడవలు తీరాలి అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. అలా షార్ట్గా రాసుకోండి. ఇప్పుడు నేను మార్క్ చేసి చూపించిన చోట ఎందువల్ల అంటే అండి ఇక్కడ రాయాలి అని అంటే ఎప్పుడు కూడా అండి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఇట్లాగా మనకి రెండో వేలులో వచ్చేసి మెట్టెలు పెడుతూ ఉంటారండి. ఎందువల్ల ఆ రెండో వేలికి మెట్టెలు పెడుతూ ఉంటారు, అక్కడ ఒక నాడి అనేది గర్భసంచికి సంబంధించిన ఒక నాడి అనేది ఉంటుందండి. ఆ నాడి వెళ్ళి కనెక్ట్ అవ్వటం కోసం ఆ మెట్టి, వెండితో చేసిన ఆ మెట్టి అనేది ఆ కాలికి అక్కడ పెడితే చాలా శక్తి, తొందరగా పిల్లలు పుట్టాలని, సంతోషంగా భార్య అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు మనకి తెలియచేసిన ఒక విధంగా, ఎలా అయితే కనుక మంచి మంచి పనులు అనేవి మనకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా అయితే ఉపయోగపడుతూ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయో, అలాగే ఈ కాలు పాదం, కుడికాలు పాదం మీద ఇప్పుడు రాయబోయే ఈ ప్లేస్లో కనుక నిజంగా మీకు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారా, ఒంట్లో బాగోకుండా ఉన్నారా, అనారోగ్యం అంటే ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం కాబట్టి నాకు ఆరోగ్యం కలగాలి అని చెప్పేసి మీకు ఎలా అయితే కనుక ఒక పాజిటివ్గా అనుకొని రాసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక రెడ్ కలర్ పెన్నుతోటే రాయాలండి. మీరు ఇంకా గ్రీన్ కలర్ పెన్ను కానీ అక్క నాకు బ్లూ కలర్ ఉంది కానీ అలా కాకుండా రెడ్తో చేసుకుంటే వెంటనే జరుగుతుందండి. అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ పాదాన్ని లేసి నిలబడి కొంచెం లైట్గా మీ కాలుని ఇక్కడ నేల మీద వచ్చేసి ఒక 5 సార్లు తట్టాలండి. 5 సార్లు ఇప్పుడు ఎక్కడైతే ఆ పేరు రాసామో అది భూమి మీద నేల మీద పడేటట్టుగా ఒక 5 సార్లు తట్టాలన్నమాట. అలా చేస్తే నిజంగా అండి మా కోరిక తీరింది అని ఎంతోమంది చెప్తూ ఉన్నారండి. మనకు తెలిసిన ఆయన చెప్పి ఇంతకు ముందే పెట్టవలసిన ఒక వీడియో అండి ఇది. నేను ఇప్పుడు సడన్గా నాకు గుర్తొచ్చి ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. నిజంగా నేను ఫాలో చేసి మంచిగా పనిచేస్తుంది కాబట్టి మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఎలాంటి ఒక నష్టము లేదు, జరుగుతుంది అన్న నమ్మకంతో చేసుకోండి. ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు. ఇంకా రాత్రిపూట పడుకునేటప్పుడు రాసి పడుకోండి ఫ్రెండ్స్. మీరు రోజుకు ఒక్కసారి, అంటే రోజు రాయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి మీరు మటుకు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏ వీడియో చూస్తున్నారనుకోండి, ఈరోజే ప్రయత్నించండి. లేదంటే కనుక మీరు ఎప్పుడు వీడియో చూస్తే అప్పుడు వెంటనే రాత్రిపూట రాసి పడుకోండి. నిజంగా చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. తెల్లవారేసరికి మీకు దేని గురించి అయితే రాసుకున్నారో దానికి తగిన ఒక విషయం గురించి, ఒక శుభవార్తని మీరు వినటం, మీ కోరిక తీరడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.